అమెరికాలోని వర్జీనియాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగువారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాషింగ్టన్ డీసీలోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు చేశారు. వాషింగ్టన్ డీసీ వరది వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెంట్ హై స్కూల్ ఆడిటోరియంలో బతుకమ్మను ఆడారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పోతరాజులు, హైదరాబాదీ బ్యాండ్ సందడి చేశారు. ఈ ఉత్సవాల్లో 7,000కు పైగా తెలుగు వాళ్లు పాల్గొన్నారు. అందరూ కూడా సంతోషంగా బతుకమ్మ ఆడండి. నేను కావాల్సిన మీ ఫోటోలు పంపిస్తాం. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. బతుకమ్మ సంబరాలను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యాలు నిర్వహిస్తున్నటువంటి ఈ బతుకమ్మల్లో పండుగలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆడబిడ్డలందరికీ, అక్కచెల్లెలందరికీ, ఆడపడులందరికీ ఈ శుభ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులందరికీ, విశ్వేశ్వర గారికి, ఇతర ఆర్గనైజర్లందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను హైదరాబాద్లో ఉన్నానా, అమెరికాలో ఉన్నారా అర్థం కావడం లేదు. మీరందరూ కూడా మీ మీ మేధాశక్తితో సప్త సముద్రాలు దాటి అమెరికాకు వచ్చి మీ కాళ్ళ పైన మీరు బతుకుతూ ఇలా భారతదేశ చరిత్రను, భారతదేశ యొక్క సంఘటిత శక్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. మరి బతుకమ్మ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మా అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, అమ్మలందరూ కూడా ఈ బతుకమ్మ సందర్భంలో ఆనాడు చెరువుల కాడికి పోయి, గుట్టల కాడికి పోయి బంతి పూలు, చామంతి పూలు, గునుగు పూలు రకాలు తెచ్చేది. అన్నీ పీల్చి కూడా మళ్ళీ ఆనాడు బొడ్డెమ్మ అనేది ఎక్కువగా, బతుకమ్మ కంటే ఎక్కువ బొడ్డెమ్మగా ప్రాచుర్యం ఉండేది. మరి ఈనాడు బతుకమ్మ పండుగ అనేది ఒకనాడు ఒక ప్రాంతానికి గ్రామాలుగా పరిమితమైనటువంటి యొక్క బతుకమ్మ పండుగ ఈనాడు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటూ ఉన్నాం.